హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసే క్రికెట్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడానికి వచ్చాను అనమాట. అదేంటంటే, ఎవరైతే పూర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి నేను మన ఛానల్లో ఇవాల్టి నుండి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ తెలంగాణ మూమెంట్ సబ్జెక్టుకు సంబంధించిన ఫ్రీ క్లాసెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే ఫ్రీగా క్లాసెస్ చూడాలి అనుకుంటున్నారో, అది కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ నా వంతు సహాయంగా నేను చేయాలని చెప్పేసి, నేను పడొచ్చిన బాధలు వాళ్ళు పడొద్దు, వాళ్ళకి అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయినా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పిస్తే వాళ్ళు ఎంతో కొంత చదువుకుంటారు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ సిరీస్ని అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట, ఈ సబ్జెక్టు చెప్పడం గురించి. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి మీకు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ సబ్జెక్టుకు సంబంధించి టోటల్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ముందుగా చూసుకున్నట్లయితే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎస్ఐపిసి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ వీడియోస్ని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఆ అభ్యర్థి ఎంతో కొంత సబ్జెక్ట్ అనేది నేర్చుకోగలుగుతాడు. కాబట్టి దయచేసి చదువుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. సపోర్ట్ చేస్తే, మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే నేను కూడా అంతగా వీడియోస్ చేసి మీకు సబ్జెక్ట్ అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, మనకు తెలంగాణ 2014 జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భవించడం అయితే జరిగింది కదా. అయితే 2014 జూన్ 2 కన్నా ముందు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుండి 7వ నిజాం కాలంలో ఎండింగ్లో ఆపరేషన్ పోలో నుండి 1948లో మొదలై 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం వరకు ఉండే ఈ టైం పీరియడ్లో జరిగిన సన్నివేశాలన్నింటినీ కూడా మనకు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే సబ్జెక్టుగా ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. అయితే 2014 జూన్ 2 రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఏర్పడ్డ రాజ్యాంగబద్ధమైనటువంటి టీజీపీఎస్సీ ఏర్పడిన తర్వాత మనకు ఈ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ఉండాలి అని చెప్పేసి ఈ సిలబస్కు సంబంధించి ఒక కమిటీని అయితే వేయడం అయితే జరిగిందనమాట. అది వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ హరభూషణ నివేదిక ప్రకారం, ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారం మన సబ్జెక్ట్ని అయితే రూపొందించడం అయితే జరిగిందనమాట. అయితే సబ్జెక్ట్ వచ్చేసి మనకు ముందుగా 3 రకాలుగా డివైడ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట, 3 సెక్షన్లుగా. అందులో మొదటి సెక్షన్ వచ్చేసి తెలంగాణ భావన, ఐడియా ఆఫ్ తెలంగాణ అంటాం. 1948 నుంచి 1970 వరకు ఉండే ఈ పీరియడ్ని తెలంగాణ భావనగా మనమైతే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. రెండవది వచ్చేసి తెలంగాణ సమీకరణ దశ. ఈ సమీకరణ దశని మొబిలైజేషన్ స్టేజ్ అంటాం. మరి దీన్ని చూసుకున్నట్లయితే 1971 నుండి 1990 మధ్య ఉన్న ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనం సమీకరణ దశగా, మొబిలైజేషన్ స్టేజ్గా పిలవడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి 3వ సెక్షన్ వచ్చేసి సమీకరణ దశ అయిపోయిన తర్వాత 3వది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ ఇది ఎప్పటి నుండి చూసుకున్నట్లయితే మనకు 1991 నుంచి 2014 జూన్ 2 వరకు ఉండే ఈ టైం పీరియడ్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశగా మనము పిలవడం అయితే జరుగుతుందన్నమాట. చూసారు కదా, ఈ 3 సెక్షన్లుగా సిలబస్ కమిటీ మన యొక్క సిలబస్ని అయితే డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి సిలబస్ వచ్చేసి ఫస్ట్ సెక్షన్లో చూసుకున్నట్లయితే తెలంగాణ భావనలో చూసుకున్నట్లయితే మనకు ఏ టాపిక్స్ ఉంటాయో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి 1948 నుంచి 1970 వరకు జరిగిన పరిణామాలన్నీ ఏమేమి ఉన్నాయో చూసుకున్నట్లయితే సెక్షన్ 1లో మనకు మొదటిగా వచ్చేసి హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం. మరి దాని తర్వాత ఉన్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏదైతే ఉందో
దానికి సంబంధించి. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానంలోని జాయిన్ ఇండియా ఉద్యమం. మరి అదేవిధంగా దాని తర్వాత వచ్చినటువంటి ఆపరేషన్ పోలో తర్వాత వచ్చినటువంటి జేఎన్ చౌదరి పరిపాలన. జేఎన్ చౌదరి తర్వాత వచ్చినటువంటి ఎంకే వెల్లోడి పాలన అయిపోయిన తర్వాత 1952 ఎన్నికలు. ఆ 1952 ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షతన ఏర్పాటైన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి తొలి ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి. మరి అదేవిధంగా 1952లోనే వచ్చిన ముల్కీ ఉద్యమం తర్వాత విశాలాంధ్ర ఉద్యమం. ముల్కీ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే మనకు విశాలాంధ్ర ఉద్యమం కూడా ఈ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగిందనమాట. వాళ్ళు విశాలాంధ్ర ఏర్పాటు అని చెప్పేసి వాళ్ళు కూడా చేయడం అయితే జరిగిందనమాట. మరి అదేవిధంగా విశాలాంధ్ర ఉద్యమం తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఆ తర్వాత ఏర్పడిన పరిణామం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఏమైందో చూసుకున్నట్లయితే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 ప్రాంతాలను కలిపేస్తూ మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనేది 1956 సంవత్సరంలో చేయడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన. ఎప్పుడైతే పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘన జరిగిందో ఆ పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘన జరిగిన తర్వాత మనకు 1969 తొలిదశ ఉద్యమం అంటాం కదా, 1969 తొలిదశ ఉద్యమంకి కారణమైందని చెప్పవచ్చు. మరి 1969 ఉద్యమాన్ని అణిచివేయడానికి అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మనకు 8 సూత్రాల పథకం అనేది తీసుకురావడం జరిగింది. 8 సూత్రాల పథకం. మళ్ళీ అదేవిధంగా టీపీఎస్ ఏర్పాటు, తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు. ఈ ఏర్పాటులో మర్రి చెన్నారెడ్డి గారి కీలక పాత్ర, టీపీఎస్ చేసిన ఉద్యమం. మరి అదేవిధంగా 1970లో తొలిదశ ఉద్యమం అనేది ఏ విధంగా అణిచివేయబడింది, అప్పుడున్న కాసు బ్రహ్మానందరెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉద్యమాన్ని అణిచివేసింది అని ఇక్కడి వరకు మనము ఫస్ట్ తెలంగాణ భావన సెక్షన్ 1లో చూడాల్సిన సబ్జెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సెక్షన్స్ 2 వచ్చేసి సమీకరణ దశ, మొబిలైజేషన్ స్టేజ్. ఈ సమీకరణ దశలో చూసుకున్నట్లయితే 1971 నుండి 1990 వరకు ఉన్న పీరియడ్ కదా. 1971లో మనకు లోక్సభ ఎన్నికలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఆయా ఎన్నికలు వచ్చినప్పుడు మన 1969 ఉద్యమంలో పాల్గొన్నటువంటి టీపీఎస్ పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్లో విలీనం అయితే అయిపోవడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ముల్కీ నిబంధనల పైన కోర్టుల యొక్క తీర్పులు మరియు దాని పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటాం. నెక్స్ట్ జయాంధ్ర ఉద్యమం 1972. ఈ జయాంధ్ర ఉద్యమాన్ని అణచివేయడానికి మళ్ళీ అప్పుడు 5 పాయింట్ ఫార్ములా అనేది రావడం అయితే జరిగిందనమాట. 5 పాయింట్ ఫార్ములా మరియు 610 జీవో. అదేవిధంగా 1970 నుండి 81 వరకు తెలంగాణలో జరిగిన నక్సలైట్ ఉద్యమం. మరి అదేవిధంగా దాని తర్వాత వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు, జోన్ల వర్గీకరణ గురించి చూస్తాం. మరి అదేవిధంగా అప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రాంతీయ పార్టీల గురించి చూడడం అయితే జరుగుతుంది. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అది 1983 నుంచి 1989 వరకు అధికారంలో ఉండడం అయితే జరిగింది. ఆ ప్రభుత్వంలో జరిగిన విషయాల గురించి చర్చిస్తాం. అదేవిధంగా ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పాటైందో ఆ ఏర్పాటైనాక మనకు పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతం నుండి వలసలు అయితే రావడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి అప్పుడున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటాం. మరి నెక్స్ట్ తెలంగాణ అస్తిత్వం అనేది ఏ విధంగా తెలంగాణ అస్తిత్వం అణిచివేయబడ్డది, మన సంస్కృతిని ఏ విధంగా హేళన చేసిర్రు, మనల్ని ఎలాగ కించపరిచిర్రు అని విషయాలన్నింటినీ కూడా చర్చిస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి సెక్షన్ 3
సెక్షన్ 3లో వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 నుంచి 2014 జూన్ 2 వరకు ఉన్న ఈ చివరి ఘట్టం సెక్షన్ 3లో చూసుకున్నట్లయితే ఫస్ట్ 1991 అప్పుడున్నటువంటి ప్రధాని పివి ఆర్థిక సంస్కరణలు చేయడం, ఆ ఆర్థిక సంస్కరణలో తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఒక 3 కీలకమైన విషయాలను ప్రచారం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎన్నికల్లో. అదొకటి వచ్చేసి మద్యపాన నిషేధం, రెండోది వచ్చేసి 2 రూపాయలకి కిలో బియ్యం, 3 నక్సలైట్ల పైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని చెప్పేసి మళ్ళీ అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది. అప్పుడు 1995 నుంచి 2004 మధ్య చంద్రబాబు టీడీపీ తరఫున ముఖ్యమంత్రిగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అప్పుడు మళ్ళీ కూడా ఆంధ్ర ప్రాంతం నుండి మళ్ళీ ఇంకా ఎక్కువగా వలసలు అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1996లో దేవగౌడ చేసిన చిన్న రాష్ట్రాలకు ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన ఏదో ఉందో దాని గురించి మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ దేవగౌడ ఎప్పుడైతే ఈ ప్రకటన చేస్తాడో ఇక్కడ నుండి మనకు తెలంగాణ మలిదశ ఉద్యమం అనేది ప్రారంభమైతే అవడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మలిదశ ఉద్యమానికి ప్రారంభానికి ఆ ప్రకటన ఎంతో కీలకమని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1997 నుంచి 2001 వరకు తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున సభలు అనేది జరగడం అయితే జరిగింది. మరి అదేవిధంగా జేఏసీ ఏర్పాటు కావడం, తెలంగాణ ఐక్యవేదిక 1997 నుంచి 2001 వరకు కూడా పెద్ద ఎత్తున సభలు జరిగినాయండి. ఒకటి భువనగిరి సభ కావచ్చు, తెలంగాణ మహాసభ కావచ్చు, ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ కావచ్చు, వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, ఇలా చాలా సభలు అయితే మనకు జరగడం అయితే జరిగింది. తర్వాత 2001 టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు, కేసీఆర్ పాత్ర, అదేవిధంగా 2004 ఎన్నికల్లో పొత్తులు ఎవరితో పెట్టుకుంది టీఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ 2009 ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకుంది ఎన్నికలు, అదేవిధంగా హైదరాబాద్ ఫ్రీ జోన్ ఉద్యమం, మళ్ళీ జేఏసీ ఏర్పాటు ఉద్యమంలో జేఏసీ చేసిన అనేక కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు చేసింది తెలంగాణ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన తర్వాత అని చూసుకుంటాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం మరియు 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఉన్న ఈ సిలబస్నే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆవిర్భావం అనే సబ్జెక్ట్లో ఉన్న ఇది సిలబస్, టోటల్ సిలబస్ అన్నమాట. ఇందులో ఇంకా మధ్యలో మీకు చాలా సబ్ టాపిక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అవుతుంది. టాపిక్ వైజ్గా మీకు వీడియోస్ అయితే పెడతాను. ఇది వచ్చేసి సిలబస్కు సంబంధించిన పూర్తి వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. మీకైతే ఎవరికైతే ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ మన సిలబస్కు సంబంధించి క్లాసెస్కు సంబంధించిన వీడియోస్ అనేది నెక్స్ట్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.